టెలిస్కోప్ లేని కాలంలో మన వాళ్ళు నవగ్రహాలను ఎలా పూజించేవారో మీకు తెలుసా? గెలీలియో టెలిస్కోప్ని 1609లో కనిపెట్టాడు. కానీ మన వాళ్ళు దానికి కొన్ని వందల సంవత్సరాల ముందే మన అంతరిక్షానికి సంబంధించిన గ్రంథాల సహాయంతో బాగా రీసెర్చ్ చేసి నవగ్రహాల స్థితిని కనిపెట్టి పూజలు చేసేవాళ్ళు. మీరు కర్ణాటకలోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో చెక్కిన శిల్పాలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ శిల్పాల్లో ఒకటి టెలిస్కోప్ లాంటి గ్యాడ్జెట్ని పట్టుకొని ఆకాశంలోకి చూస్తున్నట్లు ఉంటుంది. అంటే అప్పటికే మన వాళ్ళ దగ్గర టెలిస్కోప్ లాంటి ఏదో ఒక గ్యాడ్జెట్ ఉంది. కానీ సైన్స్ ఇంతవరకు దాని గురించి ఎక్కడ రాయలేదు. ఇంకొక సైంటిఫిక్ డిస్కవరీ ఏంటంటే అదే కర్ణాటకలోని విరూపాక్ష టెంపుల్లో ఒక గోపురం బొమ్మని ఆ టెంపుల్ గోడపైనే చూడొచ్చు. చాలా కాలం అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. లేపాక్షిలో గాలిలో తేలుతూ ఉండే స్తంభం ఒకటి ఉంటుంది. అది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. సో డెఫినెట్ గా ఇండియన్ సైన్స్ వేరే కంట్రీస్ తో పోలిస్తే కొన్ని వేల సంవత్సరాల ముందే ఉండేది. కానీ వెస్టర్న్ కంట్రీస్ పబ్లిష్ చేసినట్లు మన వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఎంతో మంది బ్రిటిష్, ఔరంగజేబ్ ఇలాంటి వాళ్ళ దాడుల్లో మన పురాతన గ్రంథాలు కొన్ని దొంగలించారు, కొన్ని నాశనం చేశారు.